నమస్తే అండి. నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా ఈ క్యాండీస్ అయితే తినేయొచ్చండి. చాలా హెల్తీ అనమాట. సీజన్లో దొరికేటువంటి ఉసిరికాయలతో, రాతి ఉసిరికాయలు ఉంటాయి కదండి, పెద్ద ఉసిరికాయలు కార్తీక మాసంలో స్పెషల్గా దొరుకుతూ ఉంటాయి మనకి. సీజన్లో దొరికిన వాటిని మనం 1 ఇయర్ వరకు ఇలా చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటాయి. చాలా చక్కగా రోజుకి 1 బైట్ ఆర్ 2 బైట్స్ అయితే చక్కగా తీసుకోవచ్చు. హెల్తీగా బెల్లంతో అయితే ఈ క్యాండీస్ అయితే చేయబోతున్నాం. మనం ఈ రాతి ఉసిరికాయలని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేయొచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ప్రాసెస్ చూసేద్దామండి. చూసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూసేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ముందు మనం ఉసిరికాయలని ఉడికించుకోవాలండి. దానికోసం స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పోసి పెట్టుకొని దానిపైన ఇలా హోల్స్ ఉన్న బౌల్స్ని కానీ లేదా ప్లేట్ని కానీ పెట్టేసుకొని ఉసిరికాయలని ఇలా పెట్టేసుకోవాలి. ఆ స్టీమ్కి మనకి ఉసిరికాయలు అయితే ఉడకాలి. ఇలా మూత పెట్టుకుంటే ఒక 5 నుంచి 8 నిమిషాల్లోపు మనకి ఉసిరికాయలు అయితే చక్కగా ఉడికిపోతాయి. చూడండి, నేను ఒక 5 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను. ఉడికిపోయాయి. ఒక స్పూన్ తీసుకొని ఇలా చెక్ చేసుకోండి, ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. చూసారు కదా, చల్లారిన తర్వాత ఒక్క హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తేనే మనకి బ్రేక్ అయిపోయి సీడ్ అనేది సపరేట్ అయిపోతుంది కదా. ఈ విధంగా మనం అన్నిటినీ కూడా సపరేట్ చేసేసుకోవాలి. సీడ్స్ని రిమూవ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సీడ్స్ అయితే మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా మనం మెతిపేసుకోవాలండి. చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఈజీగా మెతికిపోతాయి అన్నమాట. లేదు మాకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే మొత్తం చేత్తోనే ఇలా మెతుకుతున్నాను. అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న పలుకుల్లాగా ఉన్నట్టు ఉంటే బాగుంటుందండి చాలా. అదే మిక్సీలో వేసామంటే పూర్తిగా పేస్ట్ అయిపోతుంది. చూసారు కదా, చేత్తో మెతికితేనే ఈ విధంగా ఉందన్నమాట. మీరు కావాలంటే ఏదైనా స్మాషర్తో అయినా మెతుక్కోవచ్చు. ఇప్పుడు మెతుక్కున్న ఈ ఉసిరి ముక్కల పేస్ట్ని ఒక బౌల్లో వేసి కొలుచుకోవాలి. అంటే మనం స్వీట్ వేసుకోవడానికి ఎంత అనేది మెజర్మెంట్ కరెక్ట్గా తెలుస్తుందన్నమాట. చూసారు కదా, నేను బౌల్లో వేసి చూపించాను. మనకి పేస్ట్ ఎంత వచ్చిందో దానికి సమానంగా బెల్లం అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యూజ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ నేతిలో మనం ఈ పేస్ట్ని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు మనం వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం ఈ ఉసిరికాయ పేస్ట్కి అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. బెల్లం కరిగి మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి. మనం ఈ క్యాండీస్ బెల్లంతోనే కాకుండా పటిక బెల్లంతో చేసుకోవచ్చు. అలాగే మనం షుగర్ను కూడా యూజ్ చేసి చేసుకోవచ్చండి. మనం చిన్నపిల్లలు కూడా తినొచ్చు కదా అని చెప్పి నేను బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక 2 ఇంచుల అల్లం ముక్కని శుభ్రం చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. అక్కడక్కడ పలుకులుగా తగులుతూ ఉంటే ఇష్టపడే వాళ్ళైతే అలా వేసుకోండి, లేదంటే ఈ విధంగా స్మాష్ చేసేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న అల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకి బెల్లం అంతా కరిగిపోయిందండి. చూసారు కదా, లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు దీనిలో పులుపు తీపి ఉంది కదండి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి క్యాండీలో. అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఈ క్యాండీస్లో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. మనకి జలుబు చేసినప్పుడు ఈ క్యాండీస్ అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తాయండి. జలుబు చేసినప్పుడే కాదు, ఎప్పుడైనా తినొచ్చు. చూసారు కదా, ఈ విధంగా దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా కొద్దిగా వెడల్పుగా స్ప్రెడ్ చేసేసుకోండి ప్లేట్లో, తొందరగా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మనం క్యాండీస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, రెసిపీ అయితే చాలా హెల్తీ రెసిపీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇమ్యూనిటీ బూస్టర్గా అయితే మనం ఈ ఆమ్లాని
క్యాండీస్ లాగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు హ్యాపీగా తినేయొచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనం ప్లేట్లో స్ప్రెడ్ చేసుకున్నాం కదా, చల్లారిపోయింది. ఇప్పుడు ఈజీగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో, ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం క్యాండీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేస్తున్నాను. చిన్న చిన్న లడ్డూల్లాగా అయితే చేసేస్తున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈ క్యాండీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మరో 10 మందికి అయితే రీచ్ అవుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదండి, తెలియని వాళ్ళు కూడా చేసుకుంటారు చూసారంటే వీడియో. మీరు ఈ వీడియో చూసి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాతో అయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా నేను చిన్న చిన్న క్యాండీస్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. చూసారు కదా, నా క్యాండీస్ అయితే రెడీ అయిపోయాయి. నేను మరలా చేసుకుంటాను. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.